హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది, ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్తోనే తెలుగు లాంగ్వేజ్ స్కిల్తోనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఉండదు. తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి జనవరి 15, 2026 నోటిఫికేషన్ అయితే ఇష్యూ అవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు. వీడియో ఎండింగ్లో మీకు అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జనవరి 15న ఓపెన్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 25, 2026 వరకు టైం అయితే ఉంది. ఇంకెంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకొని డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. జాబ్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనే బ్యాంక్ మనకి అప్రెంటిస్షిప్ రోల్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే చాలా రకాల వేకెన్సీస్ అయితే మనకు మెన్షన్ చేశారు. టోటల్గా 600 వేకెన్సీస్ ఉన్నాయి మనకి. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 11 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే తెలంగాణకు సంబంధించి 17 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 28 వేకెన్సీస్ మన తెలుగు స్టేట్స్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ 28 వేకెన్సీస్కి కూడా మీరు అటెంప్ట్ అనేది చేయవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. మినిమం 20 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 33 ఇయర్స్ వరకు అప్లై చేయవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండి. పీడబ్ల్యూబీడీ వాళ్ళు అయితే 38 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇవి అన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జాబ్స్ అండి. బ్యాంకులోనే మీరు వర్క్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎటువంటి స్కిల్స్ కూడా అడగడం లేదు. కేవలం తెలుగు లాంగ్వేజ్ అనే ఒక్క స్కిల్ని బేస్ చేసుకుని మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసినట్లయితే జాబ్ పోస్ట్ నేమ్ వచ్చేసి అప్రెంటిస్షిప్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 600 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. జాబ్కి అప్లై చేయాలి అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అండి. అలానే మీకు లోకల్ లాంగ్వేజ్లో ప్రొఫిషియెంట్గా వర్క్ చేయడం తెలియాలి. అంటే ఆంధ్ర తెలంగాణకి సంబంధించిన తెలుగు లాంగ్వేజ్లో మీకు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి సెలక్షన్ కూడా మనకి 12th క్లాస్ లేదా డిప్లొమా బేసిస్ మీద మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. దీని గురించి ఫర్దర్గా మీకు డిస్కస్ చేస్తాను. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఆల్రెడీ చెప్పాను కదా ఏజ్ లిమిట్ గురించి. జాబ్కి ట్రైనింగ్ వచ్చేసి మీరు 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ 1 ఇయర్లో మీకు పర్ మంత్ 12,300 రూపీస్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు జాబ్కి వర్కింగ్ అవర్స్ కూడా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 PM వరకు వర్క్ చేస్తే సరిపోతుంది. బ్యాంక్ వర్కింగ్ అవర్సే మీకు కూడా వర్తిస్తాయండి. మీరు బ్యాంకులోనే వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 5 వరకు వర్క్ చేస్తే సరిపోతుంది. మంత్లీ 12,300 రూపీస్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 1 ఇయర్ అప్రెంటిస్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా మీకు ఫ్యూచర్ యూస్ కోసం యూజ్ అవుతుంది. ఫర్దర్గా మీరు ఏ జాబ్స్కి అప్లై చేయాలి అనుకున్నా ఒక బ్యాంక్లో మీరు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఫర్దర్గా మీరు మరో బ్యాంక్కి మారడానికి శాలరీ కూడా పెంచే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో మీకు.
తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. జాబ్ వర్కింగ్ అవర్స్ చూసారు కదా, జాబ్కి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశాను. అలా అయితే జాబ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనకి కట్ ఆఫ్ డేట్ అనేది మెన్షన్ చేశారు. November 30th 2025 నాటికి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన విధంగా మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే మీ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ కూడా, అంటే డిగ్రీ అనేది మీరు November 30th 2025 నాటికి డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి కంపల్సరీగా. అలాంటి వారు అందరూ ఈ జాబ్కి తప్పకుండా అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్లో రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచే. మహారాష్ట్ర బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మీకు వీడియో ఎండింగ్లో తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు జాబ్కి సెలక్షన్ వచ్చేసి కేవలం మీ 12th క్లాస్ పర్సంటేజ్ మీద, లేదా డిప్లొమా చేసిన వాళ్ళు అయితే డిప్లొమా పర్సంటేజ్ మీద మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి డైరెక్ట్గా జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. కేవలం మీ ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకుని, అలానే డిప్లొమా చేసిన వాళ్ళు అయితే డిప్లొమా మార్క్స్ని బేస్ చేసుకుని మీకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్కి పిక్ చేయడం జరుగుతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంపల్సరీగా క్వాలిఫికేషన్ అనేది అడుగుతున్నారు. కాకపోతే డిగ్రీలో మార్క్స్ కాకుండా మీకు ఇంటర్మీడియట్ డిప్లొమాలో మార్క్స్ అనేది మెరిట్ లిస్ట్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అవే మీకు జాబ్ రావడానికి హెల్ప్ అవుతాయి. మీరు ఫైనల్గా సెలెక్ట్ అయిన తరువాత మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి nats.education.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ముందుగానే వీటికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అనేవి, ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్ పీడిఎఫ్లు ఇచ్చారు. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదివి చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా ప్రాసెస్ అనేది మెన్షన్ చేశారు. ఆధార్ కార్డ్ ఏ విధంగా ఇవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఫోటో సిగ్నేచర్, ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్కి అప్లికేషన్ ఫీజు చెక్ చేసినట్లయితే కేవలం 150 రూపీస్ ప్లస్ జిఎస్టీ అప్లికేషన్ ఫీజు అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి వర్తిస్తుంది. మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కేవలం 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించి అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్స్కి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అండి. 1 రూపీ కూడా పే చేయని అవసరం లేదు. జాబ్కి లాస్ట్ డేట్ వచ్చేసి January 25th 2026 వరకు టైం అయితే ఉందండి. ఇంకెంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా మార్క్స్ని బేస్ చేసుకునే మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది జాబ్కి. తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే వదులుకోవద్దు. మీరు మీ సొంత రాష్ట్రంలోనే, సొంత ఊర్లోనే మీరు పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. మీ నియర్ బై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్లోనే మీరు వర్క్ చేయవచ్చు. మంత్లీ 12,300 రూపీస్ స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జాబ్కి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలో కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 7 నుంచి ప్రతిదీ క్లియర్గా చదవండి. అప్లికేషన్ ప్రొసీజర్ కూడా మెన్షన్ చేశారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను పిన్నెడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు టాప్లో కెరీర్స్ అని కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ ది అప్రెంటిసెస్ యాక్ట్ 1961 అని కనిపిస్తుంది కదా, ఈ అప్రెంటిసెస్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ నో మోర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ జాబ్కి సంబంధించిన క్లియర్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ జాబ్ పీడిఎఫ్ అనేది, నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా జాబ్కి సంబంధించిన అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకుని ముందుగా ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాగిన్ అయ్యి డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు.
శాలరీ తక్కువ ఉంది కదా అని అప్లై చేసుకోవడానికి నిర్లక్ష్యం వహించొద్దు. 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఫ్యూచర్‌లో మీరు ఫర్దర్‌గా వేరే బ్యాంక్స్‌లో వర్క్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. అప్పుడు మీకు హై శాలరీ ఆఫర్ చేయడానికి ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. అది కూడా మీరు మీ సొంత ఊర్లోనే మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్‌లో వర్క్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సొంత ఊర్లో కానీ మీ సొంత డిస్ట్రిక్ట్లో కానీ వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దూరంగా వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి. మనకి టోటల్గా తెలుగు స్టేట్స్ నుంచి 28 వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయండి. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ఫీజు కూడా కేవలం 150 రూపీస్ అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంది. అది కూడా ఎస్సీ ఎస్టీ అయితే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లించి అప్లై చేసుకోవచ్చు. మనకి జాబ్కి సెలక్షన్ ప్రొసీజర్ కూడా చాలా ఈజీగా ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ డిప్లొమా బేసిస్ మీద మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువే ఉంటుంది. ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు ప్రతి జాబ్ అప్డేట్ని చూడవచ్చు. థ్యాంక్ యూ.